హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో అది కూడా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా 10 to 15 మినిట్స్లో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ అవసరం లేదు అండ్ ఎగ్ అవసరం లేదు, కుక్కర్ కూడా అవసరం లేకుండా జస్ట్ 10 to 15 మినిట్స్లో 3 ఇంగ్రీడియంట్స్తోని బేసిక్ కేక్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తుందో ఈ వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను. లేట్ చేయకుండా ఈ స్పెషల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బ్రెడ్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 5 స్లైసెస్ బ్రెడ్ అనేది నేను తీసుకుంటున్నాను. బ్రెడ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి. అప్పటికప్పుడు బేకరీ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ అయితే ఇంకా ప్రిఫరబుల్, ఎందుకంటే చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కేక్ తినేటప్పుడు. సో ఎప్పుడు కూడా బ్రెడ్ కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ బ్రెడ్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు స్లైసెస్ ఎడ్జెస్ కూడా మొత్తం మంచిగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఫ్రెష్ బ్రెడ్ తీసుకున్నప్పుడు ఎడ్జెస్ అంత డార్క్గా ఉండవు మీరు చూసినట్టయితే. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 స్పూన్స్ పౌడర్డ్ షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నార్మల్ షుగర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇది మంచిగా వాటర్లో డిజాల్వ్ కావాలి కాబట్టి పౌడర్డ్ షుగర్ ఉంటే చాలా ఫాస్ట్గా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. ఒక 5 to 6 మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే షుగర్ మొత్తం డిజాల్వ్ అయింది వాటర్లో. ఇప్పుడు ఇది ఆప్షనల్. ఎసెన్స్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేయొచ్చు, ఏదైనా కానీ పైనాపిల్ కానీ వనీలా కానీ అట్లా యూజ్ చేయకుండా కానీ కేక్ చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా. నేనైతే పైనాపిల్ ఎసెన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 to 4 డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత అంటే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. అందుకోసం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానికోసం క్రీమ్ అనేది నేను తీసుకున్నాను. దగ్గర 200 to 250 ml క్రీమ్ అనేది నేను తీసుకున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి బయట ఎక్కడైతే మనకి బేకరీలు ఉంటాయో అక్కడ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. 80 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఉంటుంది అనమాట దీని యొక్క కాస్ట్ అనేది, ఆ క్వాలిటీని బట్టి. సో మీకు ఇంతకుముందు చూసినట్టయితే దానిపైన విప్ అని రాసిందనమాట. ఈ క్రీమ్ అవుతేనే బాగుంటుంది ఎప్పుడైనా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో 200 to 250 ml నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా విప్పింగ్ కోసం మీరు ఏదైనా విప్పింగ్ మిషన్ ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఎగ్ బీటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా మంచిగా కలపాలన్నమాట. అప్పుడు అవుతూనే అది మంచిగా డబుల్ అవుతుంది అండ్ ఫ్లఫీగా కూడా అవుతుంది. ఎప్పటి వరకు కలపాలి అంటే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం బౌల్ మొత్తం ఉల్టా అంటే రొటేట్ చేసినా కానీ ఆ క్రీమ్ అనేది కింద పడకుండా ఉండే విధంగా దాన్ని మంచిగా విప్పింగ్ అనేది చేసుకోవాలన్నమాట అప్పటి వరకు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మంచిగా దీన్ని రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా క్రీమ్ అనేది కింద పడదు. సో ఈ విధంగా ఇంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దాన్ని బాగా విప్పింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అసెంబుల్ ఏ విధంగా మనం చేసుకోవాలో. అందుకోసము కేక్ స్టాండ్ అనేది దొరుకుతుంది మీకు బయట. ఒకవేళ కేక్ స్టాండ్ లేకపోతే కనుక ఇట్లా మీరు ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ కింద ఒక బౌల్ పెట్టుకోండి. సో దట్ అది రొటేట్ అయ్యేంత వరకు అంటే రొటేట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దానిపైన లైట్గా ఇట్లా ఏదైనా కత్తి లాంటిది తీసుకోండి. కత్తి తీసుకున్న తర్వాత క్రీమ్ లైట్గా అప్లై చేసుకొని ఫస్ట్ బ్రెడ్ స్లైస్ దాని మీద ప్లేస్ చేసుకున్న తర్వాత ఏదైతే షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకున్నామో అది ఒక 3 to 4 స్పూన్స్ షుగర్ సిరప్ అందులో మంచిగా స్ప్రెడ్ చేస్తూ మంచిగా దానికి ఎడ్జెస్ కూడా మంచిగా పట్టేయాలన్నమాట. మంచిగా దానికి మొత్తం కూడా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఒక్కసారి క్రీమ్ పెట్టుకొని అట్లా 5 స్లైసెస్ అదే ప్రాసెస్ మీరు మంచిగా రిపీట్ చేయండి. ఒకవేళ క్రీమ్ మీరు అంటే క్రీమ్ అదంతా కూడా మీరు పెట్టుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేమైనా ఆరెంజ్ జ్యూసెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇంకేమైనా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమన్నా ఫ్రూట్స్ కానీ కట్ చేసుకొని మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఒక బేసిక్ కేక్ ఏ విధంగా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటామో అది మాత్రమే నేను చూపిస్తాను. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ మీద యాడ్ చేసుకోవచ్చు. విప్పింగ్ కోసం ఏదైతే మనం క్రీమ్ యూజ్ చేస్తామో అది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఫ్రిడ్జ్ నుంచి మాత్రమే మనం విప్పింగ్ కోసం తీసినప్పుడు ఒక 15-20 మినిట్స్ మనం అట్లానే ఉంచి అప్పుడు మాత్రమే విప్పింగ్ స్టార్ట్ చేయాలి. క్రీమ్ టాపింగ్ చేసుకునేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రీమ్ ఎక్కువ పెట్టనవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ క్రీమ్ ఎక్కువ పెట్టుకున్నట్టయితే ఆ బ్రెడ్ ఆ టేస్ట్ అనేది తక్కువ అయిపోయి మొత్తం క్రీమ్ టేస్టే వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్లైస్ ఒక్కటి మాత్రము కొంచెం ఎక్కువ క్రీమ్ పెట్టుకోండి. తర్వాత అంతా కూడా మీరు నార్మల్గా పెట్టుకోండి అనమాట. క్రీమ్ ఎక్కువ యూజ్ చేయొద్దు. అండ్ క్రీమ్లో ఆల్రెడీ షుగర్ అనేది వస్తుంది. సో షుగర్ సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి. షుగర్ ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. కానీ
మ్యాక్సిమం షుగర్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు, ఆల్రెడీ షుగర్తో పాటే వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ క్రీమ్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే. ఇప్పుడు మొత్తం 5 స్లైసెస్ కూడా అప్లై అంటే అయిపోయిన తర్వాత దానిపైన క్రీమ్ కూడా అప్లై చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా మంచిగా అప్లై చేయండి. క్రీము అప్లై చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే ఈ విధంగా మంచిగా మనము సైడ్స్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మనం చపాతీస్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ గంట ఏదైతే ఉంటుందో దాంతో మంచిగా ఈ విధంగా స్మూత్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఒక షేప్ తీసుకురావడానికి మీరు కావాలంటే కత్తి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే దీంతో ఇంకా మంచిగా షేపింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం మనం కేక్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మంచిగా దాని షేపింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని లైట్గా మనం డెకరేట్ చేద్దాము. అందుకోసము ఒక జిప్ లాక్ బ్యాగ్ ఏదైనా ఉంటే మీరు కవర్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. అందులో మిగిలిపోయిన క్రీమ్ ఏదైతే ఉంటుందో అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ ఇట్లా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మంచిగా మనం క్రీమ్తో ఇట్లా మంచిగా డెకరేటివ్ పర్పస్ చేసుకోవచ్చు. ఏదన్నా బేసిక్ సింపుల్ నేను డిజైన్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మీరు ఏదైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రూట్స్ కానీ చెరీస్ కానీ ఇంకేమన్నా అదర్ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నది ఇందులో యాడ్ చేసినాను. దానిపైన చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మధ్యలో లైట్గా పైనాపిల్ ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని అట్లీస్ట్ ఒక 1 అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట మన కేక్. మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను ఒక పీసు. మీరు చూసినట్టయితే ఆ లేయర్స్ అంతా కూడా సేమ్ పైనాపిల్ కేక్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. చాలా బాగుంది టేస్ట్ అండ్ చాలా చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మన వీడియో కేక్ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోని. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.